రాజధాని ఎఫెక్ట్ ఏమన్నా ఇక్కడ కనిపించే అవకాశం ఉంటుందా? మీరు ఇక్కడ స్థానిక అభ్యర్థి, మీరు అన్నీ అబ్జర్వ్ చేస్తున్నారు. వన్స్ ఎప్పుడైతే 3 రాజధానులు అన్నారో బెజవాడలో డెవలప్మెంట్ పూర్తిగా ఆగిపోయింది, భూముల రేట్లు పడిపోయాయి, రియల్ ఎస్టేట్ పూర్తిగా కుప్పగూలిందన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఆ ఎఫెక్ట్స్ ఈ కాన్స్టిట్యున్సీ మీద పడే అవకాశం ఉంటుందా? ఇప్పుడు 2019 ముందు భూముల విలువ ఎలా ఉంది, ఇప్పుడు ఒకసారి ఎలా ఉందో ఒకసారి చూసుకోమని చెప్పండి. విజయవాడ నగరం చాలా అభివృద్ధి చెంది. ఎందుకంటే అమరావతి అని చెప్పని గతంలో చంద్రబాబు నాయుడు విజయవాడ అభివృద్ధిని పూర్తిగా పక్కన పెట్టి అమరావతి అని చెప్పి ఇక్కడ నిధులు కూడా తీసుకెళ్ళి అమరావతి అని చెప్పి అమరావతికి మార్చడం జరిగింది. విజయవాడ నగర ప్రజలందరికీ కూడా మోసం చేశాడు. ఈరోజు మాకు విజయవాడ రూరల్ కానీ, గొల్లపూడి కానీ, భవానీపురం కానీ ప్రతి ఒక్క చోట కూడా 2019 కంటే కూడా ఈరోజు 3 రేట్లు పెరిగినాయి. ఎందుకంటే అభివృద్ధి ఆ విధంగా జరిగింది కాబట్టి. ప్రజలు విజయవాడ అభివృద్ధి జరుగుతుంది కాబట్టి విజయవాడ చుట్టుపక్కల ప్రాంత ప్రజలు విజయవాడ నివసించడం కానివ్వండి, విజయవాడ వ్యాపార కూడలి బాగా అభివృద్ధి చెందడం కానివ్వండి, వీటన్నిటికీ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చాక జరిగింది తప్ప చంద్రబాబు నాయుడు అమరావతి అని చెప్పని కనీసం ఒక పర్మనెంట్ అసెంబ్లీ, పర్మనెంట్ హైకోర్టు, పర్మనెంట్ సెక్రటరీ కట్టలేని అసమర్థుడు టెంపరీగా అన్నీ కట్టాడు. టెంపరీ కట్టాల్సిన పనే ఉందంటే అతను అమరావతి నిజంగా ఉంచే ఉద్దేశం ఉంటే కనుక పర్మనెంట్ కట్టచ్చుగా. ఈరోజు కేసీఆర్ కట్టాడు అక్కడ సెక్రటరీ 650 కోట్లతో కడితే ఇక్కడ 1250 కోట్లతో తాత్కాలిక సచివాలయాలు కట్టాం మనం. అందుకని ప్రజలకి అన్నీ తెలుసు ఇవన్నీ కూడా. అందుకనే విజయవాడ నగర ప్రజలు ఇవన్నీ నమ్మరు ఈరోజు. ఎందుకంటే విజయవాడకి మాకు ఆల్రెడీ స్వయం అభివృద్ధి ఉంది. మాకు దాంతో ఇబ్బంది ఏం లేదు. విజయవాడ మమ్మల్ని స్వేచ్ఛగా వదిలేసే చాలు. చక్కగా మా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఈరోజు వాళ్ళందరూ కూడా అదే విధంగా ఉన్నారు. ఈరోజు ఇది కొంత మీకు ఇబ్బందిగా ఉండొచ్చేమో. ఏంటంటే ఒకటి ఏంటంటే ఇక్కడ కాపు ఓటర్లు ఎక్కువ సెంట్రల్ నియోజకవర్గంలో, అలాగే బ్రాహ్మణ ఓటర్స్ కూడా ఎక్కువ. బ్రాహ్మణ కులానికి చెందిన మల్లాది విష్ణువుని తప్పించేయడం వల్ల బ్రాహ్మణులు ఏమన్నా మీ మీద అలిగే అవకాశం ఉంటుంది. అట్లాగే పవన్ కళ్యాణ్ని మంత్రిగా ఉన్నప్పుడు మీరు పదే విమర్శలు చేయడం వల్ల కాపులు మిమ్మల్ని టార్గెట్ చేసే అవకాశం లేదా? అంటే పవన్ కళ్యాణ్ను కాపులు నమ్ముతున్నారు ఈరోజు. ఎందుకంటే కాపుల్ని నెట్టంట ముంచిన వ్యక్తి అండి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి. ఎందుకంటే కాపులు ఎవరైనా కానీ పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతారంటే మా వాడు ముఖ్యమంత్రి అవుతాడని నమ్ముతారు. నేను చంద్రబాబు కూలీ చేస్తాను, చంద్రబాబు నేను పలకి మోస్తానంటే కాపులు ఎందుకు వెళ్తారు? వాళ్ళేమి కాపులు విద్యున్లు అందరూ కూడా. ఇవన్నీ కూడా తెలుసు. ఈరోజు పవన్ కళ్యాణ్కి ఆ బలం లేదు కాబట్టే ఈరోజు 20 సీట్లకు అమ్ముడుపోతున్నాడు. నీకు అదే ధైర్యం ఉంటే కనుక 170 సీట్లో పోటీ చేయొచ్చుగా. అతను నమ్మే పరిస్థితిలో పవన్ కళ్యాణ్ని నమ్మే పరిస్థితులు. ఎందుకంటే ప్యాకేజీ స్టార్ అతను. సినిమాల్లో ఏ విధంగా డబ్బులు తీసుకుని నటిస్తాడో రాజకీయాల్లో కూడా చంద్రబాబు దగ్గర డబ్బులు తీసుకొని రాజకీయాల్లో అతని యొక్క వేషం అతను నటిస్తున్నాడు తప్ప రాజకీయంగా చిత్తశుద్ధి అయితే అతనికి లేదు. చివరికి ఒక ప్రశ్న అండి, మీ పార్టీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డికి తోడబుట్టిన చెల్లెలు